ఓం సరళ సంస్కృత అధ్యయనం సులభంగా సంస్కృతం మాట్లాడదాం. షట్ పంచాశత్ పాఠ తరగతి 56. మీరు సౌందర్యలహరి చదివినప్పుడు చేసి ఉంటారు. క్షితౌ షట్ పంచాశత్, షట్ పంచాశత్ 56. మూలాధారంలో క్షితి భూమి యందు 56 కిరణాలు. షట్ పంచాశత్. మంగళాచరణం. హరి ఓం. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరదచి పతంజలిభ్యో నమః. కృదంత ప్రత్యయాలను చూస్తున్నాము. తిగంత ప్రత్యయాలు అయిపోయినాయి. కృదంతాల్లో చాలా వాటిని చూశాము. తుమ్మన్ను, త్వచ్, లిప్, ల్యుట్, త్యవతు, తా ప్రత్యయం, అనీయర్, తవ్యత్. ఈనాడు యత్ ప్రత్యయం చూస్తాం. యత్ యత్ ప్రత్యయం. యత్ ప్రత్యయంలో తకారం పోతుంది, ఆ యకారం మట్టుకే మిగులుతుంది ఆ ధాతు రూపంలో. ధాతు ఫార్మ్ అయిన తర్వాత చూడండి. యత్ ప్రత్యయం అనేది సంస్కృతంలో అది కృదంత ప్రత్యయం, కృద్భావ ప్రత్యయం. ధాతువుల నుండి భావవాచక నామపదాలు అంటే క్రియ నుండి వచ్చే భావము, స్థితి, కార్యము, కర్మపదాలుగా రావడానికి పనికొస్తాయి. ఉదాహరణలు గమ్ అనే ధాతు ఉంది. గమ్ అనే దానికి యత్ కలిపితే గత్యం, వెళ్ళుట అనే భావము. నృత్, నృత్యము చేయు. యత్ కలిపితే నృత్యం, నృత్యము అనేటటువంటి భావము. ఈ ప్రత్యయము తవ్యాది ప్రత్యయాల్లో కృత్ప్రత్యయాలతో పాటు కలిసి ఉన్నది. సాధారణంగా భావ ప్రత్యయము అంటే క్రియ యొక్క భావాన్ని తెలిపేది. క్రియ భావాన్ని కానీ, స్థితిని కానీ, కార్యాన్ని కానీ తెలుపుతుంది. ఆ విధంగా ఉంటుంది. నపుంసకలింగంలోనే ఉంటుంది యూజువల్గా ఇది. సో ప్రత్యయంతో ఏర్పడినటువంటి కింది విధముగా 3 ఉన్నాయి. ఒకటి వెళ్ళుట అనే క్రియ, పగులుట అనే కార్యము, నృత్యము అనే స్థితి. క్రియామాత్ర భావం గత్యం. గం ప్రత్యయానికి యత్ ప్రత్యయం చేస్తే గత్యం అవుతుంది. అలాగే కార్యాన్ని, ఫలితాన్ని చూపింది పాట్ అనే దానికి పాఠ్యం అంటే పగులుట అనే అర్థము. అలాగే నృత్ అనే దానికి నృత్య స్థితి అనే అర్థ వైవిధ్యాలు వస్తాయి. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ధాతు ప్లస్ ప్రత్యయము బనే హోయే శబ్ద్, 7 రూపాలు ఫార్మ్ అవుతున్నాయి. ధాతు గమ్, గమ్ ధాతు వెళ్ళు అంటే గమ్ యత్ గత్యం, నృత్ యత్ నృత్యం. ఈ తకారం పోతుంది, యకారం మిగులుతుంది. నృత్యం. హస్ యత్ హాస్యం, శోభ్ యత్ శోభ్యం, శోభ్ అంటే శోభించు. క్రీడ్ యత్ క్రీడ్యం. చల, చల అనేటటువంటి ధాతువుకి చల ప్లస్ యత్ చల్యం. స్మృ అంటే జ్ఞాపకం పెట్టుకోవడం, స్మరణం. స్మృ యత్ స్మర్త్యం, స్మర్యంగా స్మర్త్యం అని ఉండాలి. శ్రూయత్ శ్రవ్యం. రూపము గత్యం, నృత్యం, హాస్యం, శోభ్యం, క్రీడ్యం, చల్యం. స్మర్యం అనే చూసి చెప్తాను, ఒకటి మట్టుకు పెట్టుకోండి. శ్రవ్యం. ఓకే. సో ఈ విధంగా పాదాలు ఏర్పడతాయి. ఒకసారి చదవండి ఎవరన్నా ఒకరు. ఇది యత్ ప్రత్యయం. ఇక్కడ యత్ ప్రత్యయము అంటే భావవాచక పదాలు చెప్పండి, ఆ మొక్కలు చెప్పండి ప్రత్యయం గురించి. అంటే ఇది భావవాచక పదాలు అంటే క్రియ నుండి వచ్చే భావం ఏ విధంగా అంటే భావం కానీ, స్థితి కానీ, కార్యరూపంగా కానీ ఉపయోగిస్తాము మనం. అది జనరల్ గా నపుంసక లింగంలోనే ఉంటుంది ఇదంతా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ హాస్యం, నృత్యం, గత్యం అలాంటివన్నీ అవన్నీ నపుంసక లింగం. గమ్ అంటే వెళ్ళడం. యత్ ప్రత్యయం చేసినప్పుడు గత్యం అవుతుంది, వెళ్ళుట అనే భావం. నృత్య ప్లస్ యత్ నృత్యం అవుతుంది, నృత్యం అనే భావం ఉంది అక్కడ. ఈ ప్రత్యయము తవ్యాదయ కృత్ ప్రత్యయా అలో గణింపబడుతుంది. తవ్యాదయ అంటే తవ్య ఇటువంటి ప్రత్యయాలు. ప్రత్యయాలంటే కృదంత ప్రత్యయాల్లో సాధారణంగా ఇది క్రియాభావంతో తయారు చేయబడింది అనమాట. శోభ ప్లస్ యత్ శోభ్య, చల్ ప్లస్ యత్ చల్య అన్నట్టు. అలాగా
మూడు రకాలు. ఒకటి ఏంటంటే క్రియ, వెళ్ళు కార్యం, స్థితి. ర- గత్యం అనేది క్రియ, పాఠ్యం క్రియ, అనేది పగిలిపోయింది కార్యము, అనే ఒక కార్యము, కార్యాన్ని చూపిస్తోంది. స్థితి. నృత్యం అనేది ఒక స్థితి చూపిస్తోంది. అవును, స్థితి. సరే, ఈ నాలుగు ఇవి చదవండి. చదవండి. గమ్, నాగరత్న గమ్ గారు అంటే చదవండి. ఎవరో మీరు చదవండి. ఆ, మీరు చదవండి. ఇక్కడ ధాతువు ఎత్, అది ఆయన అది ఓపెన్ చేశారుగా, ఆయన రూపంగా చదువుతారు. వెళ్తూ అవుతుంది. గమ్ అంటే వెళ్ళడం. గమ్ ప్లస్ ఎత్ గత్యం. ఉమ్, నృత్య, నృత్ నాట్యం చేయడం. నృత్ ప్లస్ ఎత్ నృత్యం. ఉమ్, హస్ అంటే నవ్వడం. హస్ ప్లస్ ఎత్ హాస్యం. ఉమ్. శోభ, హాస్యం, నృత్యం అనే పదాలు మీకు ఎప్పుడు వినబడుతూ ఉంటాయి. ఆ, హాస్యం, నృత్యం, ఆ, నృత్యం శ్రవ్యం అనే. ఆ, వినిపిస్తుంటాయి. శోభ్ అంటే శోభించడం. శోభ్ ప్లస్ ఎత్ శోభ్యం. ఉమ్, క్రీడ్ అంటే ఆడడం. క్రీడ్ ప్లస్ ఎత్ క్రీడ్యం. ఉమ్, చల కదులుట. చల్ ప్లస్ ఎత్ చల్యం. ఉమ్, స్మృ అంటే గుర్తు పెట్టుకోవడం. ఉమ్. స్మృ ప్లస్ ఎత్ స్మృత్. సత్యం. స్మృత్ స్మర్యం అంటామా అక్కడ? చూడాలండి అది ఒకసారి. అది స్మర్చి సరే, అని వస్తుంది స్మృత్. అనుకుంటాను. ఆ ఓకే, తా స్మృత్. తా తా కూడా ఉంటుంది అనుకుంటాను, చూసి చెప్తాను. అవును, సరే. శ్రు అంటే వినడం. శ్రు మిగతా ప్లస్ వాటిలో ఎత్. ఎక్కడ తకారం లేదు, క్రీడ్యం లేదు, క్రీడ్యం అనే ఉంది. ఇక్కడ అవును, కూడా స్మర్యం అనే ఉంటుంది అనుకుంటాను, చూస్తాను. మరి సరే. ఉమ్, శ్రు అంటే వినడం. శ్రు ప్లస్ ఎత్ శ్రవ్యం. ఓకే. కొన్ని సెంటెన్సులు చూపిస్తున్నాం, ఉదాహరణ వాక్య ప్రయోగాలు. నాగరత్న గారు మీరు ఒక ఫస్ట్ వాక్యం చదవండి. వాక్య ప్రయోగాలు. ఉమ్, గమ్యం అంటే గత్యం, నిత్యం, ఆవశ్యకం. వెళ్ళాలనే భావం ఎల్లప్పుడూ అవసరం అన్నమాట. అంటే ఎక్కడికైనా వెళ్ళాలనే భావం ఉండాలి కదా, ఉంటేనే ఉండాలి. పని జరుగుతుంది కదా. అంచేత అలాంటప్పుడు మనం చెప్పేది గత్యం అని చెప్తాం. గత్యం అంటే వెళ్ళాలనే భావము. అది అంటే వెళ్ళడము అనేది గమ్ అనేది క్రియలో ఉంది. వెళ్ళాలనే భావం చెప్పాలంటే గత్యం అని గత్యం అనాలి. ఆ తర్వాతది నిత్యం. నృత్యం, నృత్యం. నృత్యం అంటే నృత్యం, ఆవ్యస్య, సౌందర్యం, ఆవాహతి. నృత్యం కావ్యస్య సౌందర్యం ఆవహతి. అంటే నాట్యం అంటే నాట్యం అనే కవిత్వానికి అందాన్ని తెస్తుంది. స్థితి కదా నాట్యం, కవిత్వానికి అందాన్ని తెస్తుంది. తర్వాత ఆ తర్వాత హాస్యం. హాస్యం జీవనస్య మాధుర్యం అస్తి. నవ్వు జీవనానికి తీపి అంటే అదే. శోభ్యం. శోభ్యం గృహే సర్వేషాం. శోభ్యం గృహం సర్వేషాం మనాంసి ఆకర్షణీయతి. అందమైన ఇల్లు అందరి మనసును ఆకర్షిస్తుంది. అదే అందమైన ఇల్లు అందరి మనసును ఆకర్షిస్తుంది. క్రీడ్యం. క్రీడ్యం అంటే క్రీడ్యం బాలానాం హర్ష కారణం. ఆట పిల్లలకు సంతోషానికి కారణం. పిల్లలకు హర్ష కారణం, సంతోషానికి కారణం. ఈ విధంగా వెళ్ళాలనే భావము, నాట్యం అనే స్థితి, నవ్వు అనే క్రియ, అందమైన ఇల్లు అనేటటువంటి స్థితి, క్రీడ్యం అనేటటువంటి క్రియ, ఈ క్రియ కానీ స్థితి కానీ భావాన్ని కానీ చెప్తూ ఉంటాయి. ఓకే, చూడండి. వీటికి మీరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఘనశ్యామ మీరు ఓపెన్ చేయండి. చదవండి, మీద సెంటెన్స్ కూడా ధాతూనాం ఉపరి యత్ ప్రత్యయం దాని మీదన యత్ ప్రత్యయం యోజయిత్వా రూపాణి లిఖత. లిఖత అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఉంది. నీచే లిఖిత కిందని ఇచ్చిన రాసిన ధాతూనాం ధాతువులకు ఉపరి మీదని యత్ ప్రత్యయం యత్ అనే ప్రత్యయమును ద్వితీయ విభక్తి యోజయిత్వా కలిపి కృత్వా మత్వా భుక్త్వా లాగా యోజయిత్వా ఇంకేం చేయాలి?
ఇంకో క్రియ ఉంది, రూపాణి రూపములను లిఖత వ్రాయు. లిఖత వ్రాయము. అక్కడ చూసారా, మొదటి కృత్వ yes, అనే ప్రత్యయం కూడా అక్కడ వచ్చేసింది. ఉపయోగించారు. yes. అది. సో మొదటిది గమ్ ఉమ్. అంటే గమనం ఇచ్చారు. రాయాలి. అంటే ఇప్పుడు గత్యం చెప్పాలి. గత్య అని రాయాలి. గత్య. నృత్య. నృత్యం. ఉమ్. హస్ నృత్య గమ్ నృత్య. గత్య. అయితే హాస్య. దాని ద్వితీయ రూపం అనుకోండి నృత్యం. అప్పుడు చెప్పొచ్చు హాస్యం. కరెక్టే సార్. పదం ఫార్మ్ హాస్యం. అవుతుంది నృత్య. ఓకే. నృత్యేన, నృత్యయ, నృత్యం, నృత్యాయ, రకరకాల వస్తాయి సార్. ప్రత్యయాలు. ఇంకా శోభ్య. ఉమ్. తర్వాత క్రీడ్య. ఆన్సర్ చూపిస్తాను. ఉత్తరాణి అంటే జవాబులు. ఏమిటి? సో గమ్, గత్యం. గత్యం, నృత్యం, హాస్యం, హాస్యం, శోభ్యం, క్రీడ్యం. క్రీడ్యం. సాధారణంగా ఇలా నపుంసకలింగ ద్వితీయ వచనంగానే కనబడుతుంది అది సాధారణంగా. ఓకే, ఇప్పుడు చూడండి సెకండ్ ఎక్సర్సైజ్. ఇంకెవరైనా చదవండి. దత్తేషు యత్ ప్రయత్నయ ప్రత్యయాంతేషు అంతేషు దత్తేషు అంటే ఇవ్వబడిన అంటే ఇవ్వడం కదండి. ఇవ్వబడిన యత్ ప్రత్యయ అంతేషు శబ్దేషు వాక్యాన్ని. శబ్దేషు అంతేషు ఏ విభక్తిలో ఉన్నాయి? సప్తమి విభక్తి సార్. శరత్ప్రత్యయముల యందు, శబ్దముల యందు, వాక్యాన్ని రచయ. వాక్యాన్ని అన్నది ప్లూరల్. వాక్యములను రచయ ఇంపరేషన్ అంటే రచించుము, లిఖించుము అంటే కూర్చుము. రచయ అంటే కూర్చుము. గత్య. ఒక వాక్యాన్ని చెప్పండి గత్య అన్నదానికి. గమ్ అనేదానికి గత్యం. చూడండి, గత్యం నిత్యం అవశ్యకం. ముందు చెప్పాను కదా, గత్యం నిత్యం అవశ్యకం. వెళ్ళుట అనే భావము రోజు ఉండాలి. నృత్యం తర్వాత నృత్యం కార్యస్య సౌందర్యం ఆవహతి. నృత్యం అనేది కావ్యస్య కావ్యము యొక్క షష్ఠీ విభక్తి. సౌందర్యమును ద్వితీయ విభక్తి. ఆవహతి అనేది వెర్బు. వహతి ఆవహతి. వహతి అంటే భరిస్తుంది, ఆవహతి అంటే తీసుకొస్తుంది అని అర్థం. హాస్యం సర్వేషాం మనాంసి ఆనందయతి. సర్వేషాం అందరి యొక్క హాస్యం ఈ ప్రత్యయం చేరినట్టు. మనాంసి మనసును ఆనందయతి ఆనందింపజేస్తుంది. చెప్పండి. అంటే మీనింగ్ ఏంటి సార్? సెంటెన్స్ చెప్పండి. శోభ అంటే శోభించడం, అందంగా ఉండడం. ఇల్లు శోభ్యమానంగా ఉందంట. గృహం శోభ. శోభ్యం గృహం సర్వేషాం దృష్టాని ఆకర్షయతి. దృష్టాన్ని ఆకర్షిత. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అయిపోయిందా? ట్రై చేస్తున్నాను. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కమల మీరు చూడండి. 3 ఏమిటి రాశాను అక్కడ? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి రిక్త స్థానాన్ని పూరేయ. రిక్త స్థానం. ఖాళీ స్థానములను పూరింపుము. ప్రశ్న. రిక్త స్థానాన్ని పూరయ. పేపర్ కూడా సాంస్క్రిట్ లోనే సెట్ చేశాను. అలవాటు అవుతుందని అంతకన్నా మరేం లేదు. జీవనస్య మాధుర్యం. హాస్యం జీవనస్య మాధుర్యం. ఇప్పుడు చెప్పుకున్న వాటి నుంచి ఇచ్చాం మళ్ళీ. హాస్యం జీవనస్య జీవనమునకు మాధుర్యం. తీపి. తర్వాత ఇంకోటి చదవండి.
ఇది అస్థి సరే. బాలానాం సారీ హర్షకారణం సారీ ఈ క్రీడ్యం. అస్థి అనేది మేత్తాలు కాదు, మధురం అస్థి. అస్థి ఓకే. సారీ సారీ బాలానాం హర్షకారణం క్రీడ్యం. అది బాలానాం హర్ష కారణం క్రీడ్యం, ఆడుట అనేటటువంటిది ఇది. ఈ అస్థి అనేది మధురం అస్థి అనేది ఇక్కడ పట్టుకొచ్చింది, అది ఓకే ఎడిట్ చేయడం. ఓకే, అలాగే భవతి కూడా, ఓకే భవతి కూడా మీదకి వెళ్ళిపోవాలి. మీదకి వెళ్ళిపోవాలి. ఓకే. బాలానాం హర్ష కారణం కారణం క్రీడ్యం క్రీడ్యం. క్రీడ్యం భవతి. ఓ. గృహస్య సౌందర్యం శోభ్యం. శోభ్యం శోభ్యం. సౌభ్యం. ఓకే సారీ, గృహస్య సౌందర్యం సౌభ్యం. ఇక్కడ చూడండి, హాస్యం జీవనస్య మాధుర్యం అస్తి, ఓకే. బాలానాం హర్షకారణం క్రీడ్యం భవతి. ఓకే, గృహే సౌందర్యం ఈజ్ ఈక్వల్ టు ఎందుకు సౌందర్యం సౌభ్యం. గృహే గృహానికి అందము శోభ, సౌందర్యం. సౌందర్యం అనేది శోభ, అందము చాలా అందాన్ని ఇస్తుంది. శోభనం అనేది చాలా అందాన్ని ఇస్తుంది. సరే, అయిపోయింది, సింపుల్ పాఠం ఈరోజు. సరే, ఇది అందరూ చదువుతారు. ఇది చదవండి, ఎవరన్నా ఒక శ్లోకం. పద్మజ మేడం చదవండి. పద్మజ చదవండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఏమిటి దాని అర్థం? హిరణ్యవర్ణం అంటే బంగారు వర్ణము కలిగినటువంటి, హరిణీం అంటే ఇక్కడ లక్ష్మీదేవికి నామవాచకంగా వాడుతున్నారు. సువర్ణ రజత స్రజ, సువర్ణం అంటే బంగారం, రజతం అంటే వెండి, స్రజం అంటే అలంకరింపబడినటువంటి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం, చంద్రాం అంటే ఆవిడ చంద్రునితో పాటు పుట్టినటువంటిది, తర్వాత చంద్రుడిలాగా ఆహ్లాదం కలిగినటువంటిది అని రకరకాల అర్థాలతో చెప్పవచ్చు. తర్వాత హిరణ్మయీం, హిరణ్మయీం అంటే కూడా మళ్ళీ బంగారు. హిరణ్ వర్ణం అన్నారు, హిరణ్ మయీం అన్నారు, రెండుకి ఏమిటి తేడా? ఇక్కడ హిరణ్య వర్ణము అన్నారు, ఇక్కడ హిరణ్మయి అంటే అంతా కూడా అనే అర్థంలో వస్తుంది. మయట్ ప్రత్యయం, మయట్ ప్రత్యయం అంటే హిరణ్మయి, మేడ్ ఆఫ్, మేడ్ ఆఫ్, ఫుల్ ఆఫ్, కంపోజ్డ్ ఆఫ్, ఫుల్ ఆఫ్, కంపోజ్డ్ ఆఫ్. లక్ష్మీ జాతవేదో మమావహ, జాతవేదుడు అంటే యాక్చువల్ గా అగ్ని. బాగుంది. జాతవేదో మమ, ఇంకో మా ఉండదా సార్? ఇంకో మా ఉండాలి, మమ ఆవహ, మమ ఆవహ అంటే ఆహ్వానిస్తున్నామండి. అది ఓకే. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా దాని సంస్కృతాన్ని విశ్లేషించుకుందాం, ఒక్కొక్క దానిని. జాతవేదో మా ఆవాహ కాదు, మమ ఆవాహ. ఓకే, కరెక్ట్ చేశాను. తర్వాత లెట్ us see the ప్రొజెక్ట్ చేస్తాను ఇప్పుడు, మీరు చూద్దరు కానీ. వేరమై ఓకే, కనబడుతున్నదా? కనిపిస్తుంది. చాలా శ్రీ సూక్తంలోంచి, శ్రీ సూక్తం అనేటటువంటిది ఒక వేరే వ్రాయబడిన పురుష సూక్తం లాంటి సూక్తం కాదు. శ్రీ సూక్తం అనేది ఇట్ ఈస్ ఏ కదంబం. ఋగ్వేదంలోంచి కొన్ని మంత్రాలను తీసుకుని, అలాగే మహానారాయణ ఉపనిషత్తులోంచి కొన్ని మంత్రాలను తీసుకుని, వీటన్నిటినీ కలిపి ఒక సూక్తంగా తయారు చేశారు. ఎవరు చేశారో తెలియదు. అది శ్రీ సూక్తం వేదం నుంచి వచ్చిందని తెలుసుకుంటే చాలు. ఒక పర్టికులర్ చాప్టర్, ఒక చాప్టర్ మండలంలో ఉన్నటువంటి ఫలానా నంబర్ సూక్తము, భూసూక్తము, ఇంకో సూక్తం లాంటిది కాదు. ఓకే, ఆ జనరల్ నాలెడ్జ్. అయితే మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని విడగొట్టాలి జాగ్రత్తగా, సంస్కృతం ప్రకారంగా. ఏమిటా దానిలో సంస్కృతం? ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం
రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ కలిపితే మమావహ. సో మామూలుగా పదచ్ఛేదము హిరణ్య వర్ణ. హిరణ్య అంటే గోల్డ్ మామూలు మీనింగ్లో, వర్ణ అంటే కలర్ కాంప్లెక్షన్. ఐఎమ్ గివింగ్ ద స్థూలార్థం ఫస్ట్. కాంప్లెక్షన్ లస్చర్. దాని తాలూకా హిరణ్య వర్ణాం అన్నారు. అంటే ఏ విభక్తిలో ఉంది? సప్తమి సార్, సప్తమి. హిరణ్య వర్ణాం. వర్ణమునందు. షష్ఠి. వర్ణం అంటే హిరణ్య వర్ణము కలిగిన ఆమెను. హిరణ్య వర్ణం, వర్ణమునందని కాదు, వర్ణే అనలేదు కదా, వర్ణం. సో ద్వితీయ విభక్తిలో ఉంది. విభక్తి. అది ఫెమినైన్ జెండర్లో ఉంది. ఏ నెంబర్లో ఉంది? ఏకవచనం కదండి. ఫెమినైన్ జెండర్, ఎక్సిటివ్ కేస్, ద్వితీయ విభక్తి, సింగులర్ నంబర్ ఆఫ్ హిరణ్యవర్ణ. హిరణ్యవర్ణం అనేదానికి హిరణ్యవర్ణం. అది వర్ణం. వర్ణానికి ముందు హిరణ్య అనేది యాడ్జెక్టివ్. వర్ణం అంటే రంగు, కలర్. దానికి వర్ణంకి ఏమిటి రంగు, ఏం కలరు? హిరణ్యవర్ణం. హిరణ్య ఇస్ ద యాడ్జెక్టివ్ ఫర్ ద వర్ణ. ఆ వర్ణ అనేదానికి వర్ణం. వర్ణం అనేది స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగం. అది ఏకవచనం. వర్ణం అంటే పుల్లింగ శబ్దం. వర్ణం అని ఉంది కాబట్టి స్త్రీలింగం. సో ఏకవచనంలో ఉంది. హిరణ్యవర్ణం. హిరణ్య ఇస్ ద అడ్జెక్టివ్, వర్ణ ఇస్ ద శబ్ద, శబ్దము యొక్క ద్వితీయ రూపము. వర్ణం ఫెమినైన్ ఏ సింగులర్ రూపము. అంటే హూ హ్యాస్ ద కాంప్లెక్షన్ ఆర్ అపియరెన్స్ ఆఫ్ గోల్డ్, రెస్ప్లెండెంట్ లైక్ గోల్డ్. అంటే బంగారంలో మెరియుచున్నా. స్థూలార్థం ఇది. దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ మీనింగ్. జస్ట్ అండర్స్టాండ్ ది స్థూలార్థ. మేడం ట్రై టు టెల్ ద స్థూలార్థ. ఐఎమ్ ఈవెన్ మేకింగ్ ఇట్ లిటిల్ క్లియరర్. హరిణీం అంటే ఏంటంటే అర్థం? మామూలుగా హెచ్ఆర్ హిర్ అనే ధాతువు ఏం చెప్తుంది? హిర్ ధాతువు హిర్ టు మూవ్ క్లీ. హృదయం క్లీ అంటే వేగంగా పరుగెత్తు. జింక అనొచ్చా అండి? ఏడి. ఉండండి అక్కడికే వస్తాం లాస్ట్ గాను. హరిణి అంటే జింక అని మీకు తెలిసిపోతుంది, అందుకని అలా చెప్తున్నారు. ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి కదా ఇక్కడ కూర్చున్నాం. హ్రీ అనేటటువంటి మూవ్ క్విక్లీ. వాట్ మూవ్స్ క్విక్లీ అమాంగ్ ది యానిమల్స్? లేడ్లే పరిగెడుతున్నారండి అంటారు. ఓకే, అంచేత జింక అని చెప్పుకోవచ్చు, లేకపోతే షైనింగ్ అని కూడా చెప్పవచ్చు. ఎజైల్ అంటారు ఇంగ్లీష్లో. వెరీ ఎజైల్ అంటే హరిణి. హరిణీం మళ్ళా ఏమిటిది? స్త్రీలింగం. హరిణీం స్త్రీలింగం. ఏ దీంట్లో ఉంది? ఏ కేసు? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. ఫెమినైన్ సింగులర్ ద్వితీయ విభక్తి. ఎందుకు? హిరణ్యవర్ణం అంటే గోల్డ్ లైక్ కాంప్లెక్షన్ కలిగినటువంటి ఆమెను కలిగిన అంటే ద్వితీయ విభక్తి. హరిణీం అత్యంత వేగము కలిగిన, లేకపోతే లేడి పిల్లల మెరుస్తున్నా, అది కూడా మళ్ళీ ద్వితీయ విభక్తి. సువర్ణ రజత స్రజాం పదచ్ఛేదం. సువర్ణ. సువర్ణ అంటే ఏమిటి? బంగారు. ఎందుకు సువర్ణ అన్నారు దాన్ని? బంగారం. వర్ణ అంటే బంగారం అండి. మామూలుగా వర్ణం అంటేనే బంగారం ఒక అర్థం. వర్ణం అంటే రంగు, జాతి అవన్నీ ఉన్నాయి కదా, ఏ వర్ణం వాళ్ళు. అలాగే వర్ణ అనేదానికి గోల్డ్ అని అర్థం. వర్ణం. సు అనే ఉపసర్గ చేరిస్తే ఫైన్ గోల్డ్, ప్యూర్ గోల్డ్, మేలిమి బంగారం. మేలిమి బంగారం. కరెక్ట్. వర్ణ గోల్డ్, సు ఉపసర్గ చేరింది కాబట్టి సువర్ణ అంటే మేలిమి బంగారం. రజత అంటే సిల్వర్, వెండి. స్రక్ అంటే మాల, దండ. ఓకే. స్రక్. స్రజాం అంటే
స్రజాం అంటే దండలు కలిగిన, దండలు. గార్లెండ్స్ ఉన్నది. స్రక్ స్రజాం అంటే ఎటువంటి స్రక్లవి? గోల్డ్ అండ్ సిల్వర్ గార్లెండ్స్. సువర్ణ రజత స్రజాం, షీఈ్ అడార్న్డ్ విత్ గార్లెండ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఫస్ట్ లైన్లో ఏంటి? అరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత స్రజాం. సువర్ణ రజత అని చిన్న గ్యాప్ ఉండేటట్టు చదువుకుంటే స్రజాం అనేది కనబడుతుంది. చంద్రాం, చంద్ర అంటే తెలుసు మీకు. చంద్ర అంటే మూన్. మూన్ అంటే ఏమిటి? బ్రైట్, షైనింగ్, బ్యూటిఫుల్. మేడం చెప్పినట్టు ఆహ్లాదకరమైన. చంద్ర రూట్ దేని నుంచి వచ్చింది? అది వాట్ ఈస్ ద రూట్ ఫర్ చంద్ర? చంద్. చంద్ మీన్స్ టు షైన్. ద రూట్ ఆఫ్ చంద్ర ఈస్ చంద్. చంద్ టు షైన్. షైన్ అంటే చంద్ర. ఫెమినైన్ ఎక్విజిటివ్ ఏమిటి? ఫెమినైన్ ఎక్విజిటివ్ కేసు ఏమిటి? చంద్రాం. చంద్రం అంటే మ్యాస్క్యులైన్. చంద్రాం. సరే, అన్ని ఫెమినైన్లో పెట్టారు. ఎందుకు? లక్ష్మి అనే ఓ స్త్రీలింగ శబ్దంలా తీసుకుని వ్రాసారు కాబట్టి. ఓకే, షీ ఈజ్ లూమినస్ లైక్ మూన్, రేడియంట్ లైక్ ద మూన్. అది హిరణ్మయీం. హిరణ్య అంటే మళ్ళీ గోల్డ్. మయి అంటే ఫుల్ ఆఫ్, విత్, కన్సిస్టింగ్ ఆఫ్, మేడప్ ఆఫ్, అంటే బంగారు మయమైన. అంటే ఇందాకదంటే బంగారులా మెరుస్తున్నది, పైస్తూ మెరుస్తూ ఉండొచ్చు. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్. నౌ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మేడ్ షైనింగ్ యాజ్ గోల్డ్, ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ గోల్డ్ అని చెప్పడానికి హిరణ్యమయీం అని చెప్పారు. ఓకే, లక్ష్మీం. దీని తలక రూట్ ఏమిటండి? ద్వితీయ వ్యక్తి లక్ష్మీ. లక్ష్మీ ద్వితీయ వ్యక్తి. రూట్ రూటు లక్ష్మి. లక్ష్మి లక్ష్, LAKSH. లక్ష్ మీన్స్ టు పర్సీవ్. లక్ష్యం అంటున్నారు కదా. ఓకే, లక్ష్యం నుంచే లక్ష్మి అనే పదం కూడా అలాంటిదే. టు మార్క్, సింబల్ అన్నమాట. లక్ష్, టు పర్సీవ్, టు మార్క్, టు అటైన్ అని కూడా అర్థం ఉంది లక్ష్యం. గోల్ అని వస్తుందా అండి? గోల్ GOAL అని కూడా వస్తుందా అండి లక్ష్యం అంటే? అలా కాదు. లక్ష్మి అంటే లక్ష్యం అంటే గోల్ కాదు. టు పర్సీవ్, టు మార్క్. లక్ష్మము అంటే లక్ష అనే ధాతువు నుంచి లక్ష్మి అంటే ది సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ది సింబల్ ఆఫ్ ఆస్పిషియస్నెస్, సింబల్ ఆఫ్ బ్యూటీ, సింబల్ ఆఫ్ ఫార్చ్యూన్. లక్ష్మి అని అర్థం చూస్తారా? అంటే అందము, సౌందర్యము, సంపద, శోభనము, ప్రాస్పెరిటీ, వీటన్నిటికీ సింబల్ ఎవరు? మన అమ్మ లక్ష్మి. మళ్ళా అది ఎందులో ఉంది? ఫెమినైన్, స్త్రీలింగ, ద్వితీయ, ఏకవచనంలో ఉంది. అందులోనే ఉన్నాయి. హిరణ్మయీ, హిరణ్యవర్ణాం లక్ష్మీ హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. అటువంటి లక్ష్మిని ఎవరు పట్టుకురావాలి? మామా నా కొరకు, ఫర్ మీ. మామా అంటే మై, అంటే ఫర్ మీ అనమాట. జెనెటివ్ సింగులర్. జెనెటివ్ కేసు అంటే షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి ఏకవచనంలో ఉంది. దీనికి జెండర్ ఉండదు. ఎందుకు ఉండదు? ఉత్తమ పురుషుకు, మధ్యమ పురుషుకు జెండర్ ఉండదు కదా. ఎవరు ప్రార్థిస్తే వాడు. మమ నా కొరకు, ఫర్ మీ. ఆవహ. ఆవహ అనేది ఏమిటండి? ఏ ధాతువు అండి అది? అలా కదండి, అది ఒక తర్వాత చెప్దాం. వహ్ అంటే టు క్యారీ, వాహనము అంటున్నాం కదా. దానికి ఉపసర్గ ఆచరిస్తే ఆవహ, తీసుకొని రావడం. ఆవహ అంటే దగ్గరికి తాడు. బ్రింగ్, టు బ్రింగ్ అనమాట. ఆవహ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ లో లోట్ లకారంలో ఉంది.
అంటే ఏ ఏ పర్సన్లో ఉందండి? సింగులర్ వర్స్ ఆ, భజ, ఏకవచనం. పిబా, త్వం పఠ, త్వం పిబ. పఠ అది ఆ, అంటే అంటే మధ్యం పురుషు మధ్యం మధ్యమ పురుష ఏకవచనంలో ఆవహ ఎవరు పిలుచుకురావాలి? జాతవేద. అదే అదే విభక్తిలో ఉంది, జాతవేద. ప్రథమ విభక్తి. ఆ, ఓ జాతవేదుడా, జాతవేదు అంటే జాతవేద అన్నది ప్రథమ విభక్తి కాదు, సంబోధన ప్రథమ విభక్తి. సంబోధన. ఓకే ఓ సార్. జాతవేద, ఓ జాత ఓ జాత ఓ అగ్ని, ఓ అగ్ని. జాతవేద, జాతవేదో మమావహ అన్నాడు కదా. ఓ ఓకే. జాతవేద, ఓ ఓ జాత. అగ్ని గారు. అంటే జాతవేద అని పేరు ఎలా వచ్చింది దానికి? జాత జాత అంటే ఒకటి అర్థం పుట్టిన వస్తుంది కదా. మేనిఫెస్టెడ్. మేనిఫెస్టెడ్. నాగరత్నం గారు, వేద లేదా అంటే తెలుసుకోవడం, తెలుసుకోవడం. తెలిసినవాడు, పుట్టినవాడిని తెలిసినవాడు. పుట్టినవన్నీ ఏదేది తెలిసిన భూమి మీద పుట్టిందో అదంతా అగ్నికి అన్ని తెలుసు. తెలిసినవాడు అనమాట అగ్నిదేవుడు. అంటే అది పుట్టిన సమస్తము తెలిసినవాడు, సర్వజ్ఞ అని అర్థం. సర్వజ్ఞ. సర్వజ్ఞ అది ఎందులో ఉంది అది? సంబోధన అది సంబోధన ప్రథమ ప్రథమా వ్యక్తి. సంబోధన ప్రథమా వ్యక్తి. జాతవేద అనేది ఏమో పుల్లింగంలో ఉంది, పుల్లింగ ఏకవచనంలో ఉంది, ఒకేటివ్ కేసులో ఉంది. ఒకేటివ్ కేసు అంటే సంబోధన ప్రథమ. సంబోధన ప్రథమా వ్యక్తి. ఓ జాతవేద, మమా ఫర్ మీ లక్ష్మీం ఆవహ, ఆవా. లక్ష్మిని తీసుకురా. ఎటువంటి లక్ష్మి? హిరణ్మయీం లక్ష్మీం ఆవహ. అంతేనా? బంగారం ముద్దైనా, చంద్రాం ప్రకాశవంతమైన లక్ష్మిని, బంగారుమయమైన లక్ష్మిని తీసుకురా. ఇంకా ఏమిటి? సువర్ణ రజత స్రజాం, వెండి బంగారు నగలతో, అక్కడ గార్లెండ్ అంటే నగలు, నగలతో నిండినటువంటి లక్ష్మీదేవిని తీసుకునిరా. హరిణీం, వెరీ స్విఫ్ట్, అజైల్, షైనింగ్, ట్వానీ లైక్ ఏ డియర్, అటువంటి లక్ష్మిని. హిరణ్యవర్ణం, ప్రకాశవర్ణములోను, ప్రకాశం. హిరణ్యం అంటే ప్రకాశం, ప్రకాశ స్వరూపమైన, వెరీ స్విఫ్ట్ అండ్ వెరీ షైనింగ్. అండ్ దెన్ సువర్ణ రజత అనేటటువంటి నగలు పెట్టుకున్నాయి, వెండి బంగారు నగలు ధరించింది. చంద్రుడి వలె ఎంతో ప్లీజెంట్గా, బ్యూటిఫుల్గా, షైనింగ్గా ఉన్నటువంటి హిరణ్మయీం అంటే బంగారు మయమైనటువంటి, అంటే బంగారం అంటే బంగారం కాకుండా ప్రకాశంతో ప్రకాశమే రూపమైనటువంటి లక్ష్మీం, అటువంటి లక్ష్మీదేవిని జాతవేద, ఓ జాతవేదుడా, మమా నా కొరకు ఆవహ తీసుకొని రమ్ము. బాగుందా? చాలా చక్కగా ఉంది సార్, చాలా చక్కగా ఉంది, బాగుంది సార్. అర్థమైంది సార్, చాలా ఓ బాగుంది. అగ్ని గారు, జాతవేదుడా, బ్రింగ్ అంటూ మీ లక్ష్మి, నా కొరకు లక్ష్మీదేవిని తీసుకునిరా. ఎటువంటి లక్ష్మి? హూ ఈజ్ ఆఫ్ గోల్డెన్ కాంప్లెక్షన్, హిరణ్యవర్ణం, హూ ఈజ్ వెరీ గ్రేస్ఫుల్ లైక్ ఏ ఫీమేల్ డీర్ ఆర్ హెయిర్. ఓకే, దాన్ని డిఓఈ డో అని కూడా అంటారు ఇంగ్లీష్లో. డిఓఈ డో అన్న, హెచ్ఆర్ఈ హెయిర్, ఫీమేల్ డీర్ అన్ని ఇంచుమించు ఒకే అర్థం. Adorned with garlands of gold and silver, that means ornaments of gold and silver. Luminous like the moon, చంద్రుని వలె ప్రకాశం. Endowed with golden splendor, who is full of gold and splendor. Bring her to me, నా కోసం తీసుకొని రా. బాగుందా? ఇది చాలా బాగుంది సార్. సార్ నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, ఇది చెప్పండి. వరకు సార్ మీకు చెప్తున్నా, నేను ఎలా అనుకున్నానంటే అగ్ని ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను అమ్మవారిని, ఆవిడని పిలుస్తున్నాను అన్న సెన్స్ లో తీసుకున్నాం. అది కరెక్ట్ కాదు. మనం అగ్నిదేవుని తీసుకొని మనం అడుగుతున్నాం. ఎందుకు అగ్నిదేవుని? మీరే పిలవచ్చుగా లక్ష్మీదేవిని. అగ్నిదేవుని ఎందుకు పిలవమండు? మీరే, ఓ అమ్మ లక్ష్మీదేవి తల్లి నా దగ్గరకు రామ్మ అని పిలిచియచ్చు కదా మీరు. అన్నిటికీ మధ్యలో అగ్నిదేవుడు అగ్నే ముఖం అన్నిటికీ. అదేంటంటే ఇక్కడ జీవుడికి దేవుడికి మధ్యలో కురియర్ సర్వీస్ లక్ష్మి, అది జాతవేదు. ద కురియర్ జెంటిల్మన్, ద మెసెంజర్ ఈజ్ ది జాతవేద. సో ఎనీథింగ్ విచ్ హ్యావ్ టు గివ్ టు ద అగ్ని, వి గివ్ టు ద దేవత, యూ హ్యావ్ టు గో త్రూ ద అగ్ని ఓన్లీ. సార్ అందుకే కదా అదే కదా. స్వాహ అంటారు, స్వాహ అని ఎందుకంటారు కదా సార్? అదేనండి స్వాహ అని. సార్, హోమాలప్పుడు కూడా అగ్ని ద్వారానే కదా మనం అర్పించేది. ఈవెన్ చిన్న పూజ చేయాలన్నా కూడా దీపం వెలిగించి ఆ అగ్ని ద్వారానే ఆ దేవత దగ్గరికి వెళ్తున్నాం మనం. పెడుతున్నాం.
అగ్నిలో medium. ఆహుతి చేసేది యజ్ఞకర్మ. Yes, sir. ఈవెన్ దీపాలు ముందు దీపం వెలిగించు అంటారు. ఎందుకు? అగ్ని ఇస్ ది మెసెంజర్ త్రూ విచ్ యూ కెన్ అప్రోచ్ ది గాడ్. అప్రోచ్ I, గాడ్. Why? I got it, sir. God is Courier not అన్నారు కదా, available for courier us or carrier. directly, Okay, but Agni okay, is sir. available directly. So కరెక్ట్. use the direct Um, messenger for the indirect tattva. కరెక్ట్ సార్. Okay? Beautiful, sir. Okay, sir. Okay, sir. Okay. Next. Sir, Little ఇంకో deeper సందేహం we will go now. ఇంకో సందేహం సార్, So, ఏమండి చెప్పండి. ఇంకో సందేహం. ఈ హరిణీయం అన్నారు కదా, హరిణీయం అంటే వేగంగా పరిగెత్తేది అన్నారు. అంటే అవును. లక్ష్మీదేవి అంటే మనకి ధన రూపంగా చూసినప్పుడు ఎవరి దగ్గర ఉండదు. చంచలం కదా, ఇక్కడి నుంచి అక్కడ పారిపోతుంటుంది ఆమె. అందుకే చంచలంగా కదా, అందుకని చెప్పి హరిణీయం అంటే ఆ అన్నారా? గ్లోరీ ఒక చోట ఉండేది కాదు అని చెప్పాలి. కాదు కదా, అందుకే అంటే అదే నిలకడ తక్కువగా ఉన్నది, నిలకడ లేనిది, ఒక చోట నిలకడ ఉండేది లేనిది. కాదు, వేగంగా చేతులు మారేది మారుతూ ఉంటుంది కదా, అదే. అనే అర్థాన్ని కూడా తెచ్చుకోవచ్చు లౌకికంగా. ఓకే, కొంచెం డీప్గా వెళ్తాం. ఒక్క పిసరు డీప్గా వెళ్తే ఎలా ఉంటుందో. ఓకే, హెచ్ఆర్ఆర్ హెర్ అనే ధాతువునకు షైన్, క్యాప్టివేట్ అని అర్థం. అంటే ఎవరినైనా మోహింపచేయు, బాగా మెరుస్తున్నటువంటిది అని అర్థం. ఓకే, మనస్సుని మనస్సుని షైనింగ్ చేసేది, మనస్సుకి బ్రిలియన్స్ ఇచ్చేది, మనస్సును మోహింపచేసేది. అందుకే గోల్డ్ అన్నారు దాన్ని. గోల్డ్ అంటే ఏమిటి? మనసును లాగేస్తుంది. మనసుకి ఎంత, దాని మీద ఎంత మనసు పడతాం గోల్డ్ అనేసరికల్లా అసోసియేటెడ్ తేజస్, కాంతి, ఎనర్జీ అని కూడా చెప్పారు. వేదిక్ యూసేజ్లో హిరణ్య అంటే ఇమ్మోర్టాలిటీ అని అర్థం, అమృతత్వం. హిరణ్య అనే హిరణ్య గర్భుడు, అమృత స్వరూపుడు అని అర్థం. బంగారు బొజ్జ ఉన్నవాడు, ఆయన బొజ్జ నిండా బంగారమేనండి అని చెప్పారు ఒకరు. అలా ఏం కాదు, ఇమ్మోర్టాలిటీ అని అర్థం. లైట్, స్ప్లెండర్, లేకపోతే సూర్యుడు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎఫల్జెన్స్ అనే అర్థంలో సూర్యుడు హిరణ్య అనేదానికి. లక్ష్మి అనేదానికి ఇప్పుడు ఇందాకలా చెప్పుకున్నాం. లక్ష్మి అంటే టు సీ, టు పర్సీవ్ అని అర్థం ఉంది. లక్ష్మ అంటే మార్క్, సైన్ అని చెప్పుకున్నాము. ఓకే, హూ ఈస్ పర్సీవ్డ్ యాజ్ ద మార్క్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ బ్యూటీ. లక్ష్మి, దట్ విచ్ ఈస్ అన్ ఆస్పీషియస్ సైన్. లక్ష్మి అంటే ఆస్పీషియస్ అండ్ మంగళకరమైన సూచన ఏదైనా ఉందో అదే లక్ష్మి. నిరుక్తం ప్రకారంగా దాన్ని శ్రీ, లక్ష్మి, స్ప్లెండర్, ఫెర్టిలిటీ అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గృహలక్ష్మి, విద్యాలక్ష్మి, ఏవేవి మీరు చెప్పుకున్నారో అష్టలక్ష్ములు కోవిలు కూడా కట్టారు అడయార్లో. అవన్నీ కూడా నిరుక్తం ప్రకారంగా లక్ష్మి. ఓకే, లక్ష్మి అనే పదానికి అంత వైడర్ మీనింగ్ తీసుకురావచ్చు. పలానా శ్రీహరి గారి, విష్ణుమూర్తి గారి వక్షస్థలం మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి అంటూ పిన్ పాయింట్ చేసి వైకుంఠంలోనో క్షీరసాగరంలోనో ఆవిడని పెట్టే అక్కర్లేదు. You can expand it to any fertility, splendor, abundance, auspiciousness, beauty, symbol of any fortune, you can say. Okay, ఐశ్వర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అని. జాతవేద చెప్పుకున్నాము. అగ్ని, హూ నోస్ ఆల్ దట్ ఈస్ బోర్న్, పుట్టినవన్నీ అతనికి తెలుసు అంటే. లేకపోతే అగ్ని అంటే వైశ్వానరుడు, వైశ్వానరాగ్ని అంటున్నాము. నోయర్ ఆఫ్ ఆల్ క్రియేచర్స్ ఆరిజిన్, అందరి తాలూకా పుట్టుక తెలిసినది. సింబాలికలీ ది కాస్మిక్ మెసెంజర్ అంటే దేవతలకు మనకు మధ్య నుండే మెసెంజర్. ఇవన్నీ కలిపామనుకోండి అప్పుడు ఏమొస్తుంది? హిరణ్య అంటే మియర్ గోల్డ్ అని చెప్పలేదు, ఇప్పుడు రేడియన్స్ అన్నాము, ఇంపెర్షబుల్ బ్రిలియన్స్ అన్నాము. లక్ష్మి అంటే మామూలు సంపద, విష్ణుమూర్తి గారి భార్య అనేది మా దూరం కొంచెం ఇంకా విస్తరించిన దాన్ని వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆస్పీషియస్నెస్, ఫెర్టిలిటీ, ద మార్క్ ఆఫ్ అబండెన్స్ అన్నాము. జాతవేద అన్నాము అంటే యూనివర్సల్ నోయర్, కాస్మిక్ మెసెంజర్, కాస్మిక్ క్యారియర్, రివీలర్ ఆఫ్ ఆల్ బర్త్స్ అని అర్థం పెడితే ఇప్పుడు ఏంటైంది? ఓ అగ్ని, ఓ జాతవేద, సర్వజ్ఞ, నా కొరకు సకల శోభనములను, సౌభాగ్యములను, మంగళములను తీసుకొనిరా. ఆ మంగళములే అన్నిటినీ ప్రకాశింపచేసేవి. ఏవైతే అమృతత్వం కలిగి ఉన్నటువంటి ప్రకాశము, అటువంటి ప్రకాశాన్ని నా దగ్గరకు తీసుకునిరా. సకల సంపదలను,
ఫార్చ్యూన్ని, అబండెన్స్ని, గ్రేస్ని, బ్యూటీని, ఆ చంద్రుని వంటి చల్లదనాన్ని, బంగారు వర్ణం లాంటి స్ప్లెండర్ని అన్నీ నా దగ్గరకు తీసుకొనిరా. ఏమైంది ఇప్పుడు? సో వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఓకే డబ్బియ్యి అమ్మ, డబ్బిచ్చే తల్లి అనే ఆ తల్లిని పిలవనంత దూరం నుంచి ఎంతో దూరం తీసుకెళ్ళాం. ఇంకా ఎలా ఉంది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. బాగుంది సార్, బాగుంది. ఇప్పుడు ఇక్కడతో ఆగిపోతామా? మొదటిది ఏమిటి? స్థూలమైన వాచ్య శ్లోక వాచ్యార్థము లేక రూఢి అర్థము. ఎవరి దగ్గర వెళ్ళి ఆ శ్లోకం చెప్తే రూఢి అర్థం అంటే ప్రసిద్ధికెక్కిన అని అర్థం. రూఢి అంటే రూఢి అర్థం అంటే ప్రసిద్ధికెక్కిన అర్థం. రెండోది ఏమిటి? దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసాము. ఆ లక్ష్మి అనేటటువంటి దాన్ని తత్వంగా తీసుకున్నాము, ఒక రూపంగా తీసుకోలేదు. తత్వంగా తీసుకుంటే ఆ తత్వం తాలూకా బ్రిలియన్స్ చాలా ఎక్కువైపోయింది, సర్వవ్యాపకమైపోయింది. ఆ తత్వం ఒక దీనికి సంబంధించినటువంటి ధనం అనేది కాకుండా అన్నిటికీ వ్యాపించేటట్టు చేసాం. అలాగే జాతవేదుడు అనేసరికల్లా కాస్మిక్ మెసెంజర్ అన్నాం, అగ్ని అనలేదు. చంద్రుడు అనేసరికల్లా ఆ ప్లెజెంట్నెస్, ఆ బ్రిలియన్స్, ఆ ఎక్స్టసీ అవి కలుపుకున్నాం. కొంచెం మారింది. ఇప్పుడు వేదాంతం అనేటటువంటి భూతద్దంలో చూస్తే ఎలా ఉంటుంది? ఇది ద్వైతం చదువుతున్నాం, మరి వేదాంత అర్థాన్ని కూడా చూడాలి కదా. చూసారా? చూడండి, చూద్దాం సార్, చెప్పండి. హిరణ్యవర్ణం. హిరణ్య అంటే చైతన్య ప్రకాశం. లక్ష్మి ఎవరు? ఆమె చైతన్య స్వరూపమే, వేరేది కాదు. మన ఊరికే ఆవిడకి పట్టు చీరలు, నగలు, బంగారు నగలు, వెండి నగలు, కిరీటాలు అన్నీ తయారు చేసుకుని ఒక రూపంగా కల్పించుకుంటాం. ఎందుకు? ప్రతిమా స్థూల బుద్ధి. మనం స్థూలంగా ఆలోచిస్తాం కాబట్టి ఓ ప్రతిమ కావాలి మనకి. ఓకే, ఉపాసకానాం సౌకర్యార్థం బ్రహ్మణం రూపకల్పన. ఆ బ్రహ్మానికి ఓ రూపాన్ని కల్పిస్తాం ఉపాసకుడు సౌకర్యం కోసం. మనమే జ్ఞానులమే ఏమిటి ఉపాసకులమా? కాబట్టి పూజ చేసుకోవాలి. నాకు లక్ష్మీదేవి విగ్రహం కావాలి, రేపు వరలక్ష్మి పూజ చేయాలి, రేపు దీపావళి వస్తే లక్ష్మీ పూజ చేయాలి. ఓకే, ఫైన్. బట్ ది వేదాంతిక్ మీనింగ్ ఆఫ్ హిరణ్యవర్ణం ఈజ్ చిత్ ప్రకాశ. హిరణ్య చిత్, హిరణ్యవర్ణం చిత్ ప్రకాశం. హరిణీం అంటే అంతఃకరణము అని అర్థం. అంతఃకరణం, హరిణీం హరించేది. అంటే అంతఃకరణమే కదా అన్నిటినీ హరించేస్తూ ఉంటుంది. మన అంతఃకరణం ఏమిటైంది? చిత్ప్రకాశం ఉన్నది అంతఃకరణం మీద పడింది. ఎక్కడ పడిందంటే చిత్ప్రకాశం అంతఃకరణం అంటే మనస్సు, అన్నిటినీ హరించే మనస్సు మీద చిత్తుపడింది. సూర్యకాంతి అద్దం మీద పడితే ఏంటవుతుందండి కనశ్యాం గారు? సూర్యకాంతి అద్దం మీద పడింది, ఏమవుతుంది? ప్రకాశిస్తుంది సార్. రిఫ్లెక్ట్ అవుతుంది, గోడ మీద పడుతుంది అది వెళ్ళి. అంటే చైతన్యం అనే ప్రకాశము అంతఃకరణం అనేటటువంటి అద్దం మీద పడితే అది ప్రకాశించి సృష్టి అవుతుంది. ఏంటది? సువర్ణ రజత స్రజాం అంటే సువర్ణ అంటే బంగారము, రజత అంటే వెండి, స్రక్ అంటే పూలు, పూల దండ అంటే సకల సృష్టి పదార్థాలుగా వ్యాపనం చెందింది. ఏది? ఆ స్వయం ప్రకాశమే ఈ అంతఃకరణం మీద పడి చేతనగా మారి ఈ చేతనమేమో సృష్టిగా మారింది. అంతేనా? అది చంద్రాం హిరణ్మయీం. చంద్రాం అంటే చంద్రుడు, హిరణ్మయీం అంటే సూర్యుడు, చంద్ర సూర్యులు అంటే కాలంగా మారింది. ఓకే, లక్ష్మీం అంటే ది వెరీ మార్క్ ఆఫ్ ద బ్రహ్మన్. లక్ష్మి అంటే ఏం చెప్పాము? సంకేతము అన్నాం. బ్రహ్మము డైరెక్ట్గా పట్టుకోలేరు, లక్ష్మి అనే సంకేతం పట్టుకుంటే బ్రహ్మాన్ని పట్టుకోవచ్చు. ఓకే, లక్ష్మీం అంటే ద వెరీ మార్క్ ఆఫ్ బ్రహ్మన్, ద మేనిఫెస్ట్ ఫార్మ్ ఆఫ్ పూర్ణత ఇన్ క్రియేషన్. లక్ష్మి అంటే హిరణ్య గర్భ బ్రహ్మయే. హిరణ్య గర్భ బ్రహ్మ ఈజ్ ద మార్క్ ఆఫ్ ద పరబ్రహ్మ. జాతవేద, జాతవేద అంటే అంతర్యామి, ఆత్మ. ఎవరిని అడుగుతున్నాం? ఇది ఆత్మకి ప్రేయర్ చేస్తున్నాం. మమ ఆవహ,
రివీల్ అంటు మీ ఓ ఆత్మన్, రివీల్ అంటు మీ ఓ జాతవేద, ఓ సర్వజ్ఞ, ఓ పరమాత్మ, ఓ ఒరిజినల్ కాన్షియస్నెస్, ఓ ద కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్, హే ద ఆత్మన్, ప్లీజ్ రివీల్ విత్ ఇన్ మీ, రివీల్ విత్ ఇన్ మీ, మమ, ఇన్ మీ, టు మీ, మై, in me, to reveal in me this Vedantic concept of this prayer. చాలా బాగుంది సార్. రియల్ తత్వం చదివారు బాగా. అది మూడో తత్వార్థం. బాగా. మొదటిది ఏమిటి? స్థూల రూఢి ప్రసిద్ధికెక్కిన వాచ్యార్థం. రెండవది తాత్పర్యార్థం. మూడవది వేదాంత లేక తత్వార్థం. చాలా కాంప్లికేటెడ్ మూడోది. సింపుల్ శ్లోకమే. ఇప్పుడేమైనా చదవండి ఆ శ్లోకాన్ని ఈ భావంతో చదవండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్నుజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవాహ. వాట్ ఎన్ అవేకనింగ్ ప్రేయర్ ఇట్ ఇస్. ఎక్సలెంట్. వాట్ ఈస్ ఎన్ అవేకనింగ్ ప్రేయర్? హిరణ్యవర్ణం, ఓ చైతన్యమా, చైతన్య స్వరూపమా, హరిణీం, అంతఃకరణం మీద పడినటువంటి చైతన్యమా, సువర్ణ రజత స్రజాం, సృష్టిగా మేనిఫెస్ట్ అయినటువంటి దానిని. ఇవన్నీ ఎవరు ఆవిష్కరించాలి? మమ, నా కొరకు ఆవహరివి, ఓ జాతవేద, ఓ ఆత్మ, ఓ సర్వజ్ఞ, ఓ మై ప్రత్యేగాత్మ, ప్లీజ్ రివీల్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ఈస్ ద సృష్టి. ఆ చైతన్యమే ఇక్కడ పడితే ఇలా సృష్టి అయింది. ఇదే కాలమైంది. చంద్రం హిరణ్మయీం, లక్ష్మి అనే సంకేతంతో దాన్ని తెలుసుకోవచ్చు. నీకు లక్ష్మియే సంకేతము. లక్ష్మి లక్షించేది లక్ష్మి, సూచించేది లక్ష్మి. కాబట్టి ఓ చేతవేద, ఓ మమ చేతవేద, నా కోసం మమ ఆవహ, ఓ చేతవేద, ఓ ఆత్మన్, ప్లీజ్ రివీల్ అంటు మీ. అయ్యా, ఇవి ఋగ్వేదంలో నుంచి వచ్చినటువంటి పదాలండి బాబు. వాటికి ఎలా ఉంటుంది వాటి తలక? ఇది మామూలుగా ఏదో లక్ష్మీదేవి ప్రార్థనలా ఉండదు కదా అది. ఈసారి శ్లోకం చదువుకున్నప్పుడు హిరణ్యవర్ణం అంటే అది, హరిణీం అంటే ఏం చెప్పారు? చైతన్యము. హరిణీం అంటే అంతఃకరణ. ఇది సువర్ణ రజతస్రజం అంటే రిఫ్లెక్షన్ ఆర్ మేనిఫెస్టేషన్. అట్లా మీ మాటలు గుర్తు తెచ్చుకుంటే చదువుకుంటే దేర్ లైస్ ద బ్యూటీ అండి. అవునండి, దేర్ లైస్ ద బ్యూటీ. ఎగ్జాక్ట్లీ, ఐ అండర్స్టాండ్. సార్ ఇందులో చంద్రం అంటే ఏం చెప్పారు? ఈ వేదాంత చంద్ర అంటే కాలం. చంద్రం అంటే చంద్రం అంటే చంద్రమయం, చంద్రుడిలా ఉన్నది అని మామూలు చెప్పుకున్నాము. చంద్రకిరణ్మయం అంటే సూర్యుడు, చంద్రుడు. వేదాంతంలో ఏం చెప్పారు? వేదాంతంలో చంద్రుడు సూర్యుడు కాలం కదా. కాలం అదంటే చంద్రుడు అంటే రాత్రికి సంకేతం. మయ అంటేనేమో సూర్యుడు నేను చెప్పుకొని, చంద్రుడు కాలస్వరూపమే పరబ్రహ్మము. అంటే సంకేతింపబడుతున్నటువంటి దానిని ఓ జాతవేద, కాలస్వరూపంగా సంకేతించబడుతున్న దానిని. సువర్ణ రజిత స్రజాంగా అంటే సకల బంగారము, వెండి, పుష్పాలు, పువ్వులు, ఫలాలు అనేటటువంటి సృష్టిగా సంకేతించబడుతున్న హరిణీం, అంతఃకరణంగా తెలియవస్తున్నటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ చైతన్యాన్ని నాకు తెలియజేయవయ్యా, రివీల్ అంటుంది. సర్వజ్ఞుడు జాతవేదం అంటే నీకు అన్ని తెలిసిన జాతవేదం. అది జాతవేద అంటే పరబ్రహ్మమే. పరబ్రహ్మం, సర్వజ్ఞుడు. జాతవేదుడు. జాతవేద అంటే మామూలుగా అగ్ని. జాతవేద అంటే పరబ్రహ్మం అనే అర్థం. ఒక పుస్తకాలయంకి వెళ్ళామండి మనం. ఎక్కడికి వెళ్ళాం? పుస్తకాలయం, బుక్ స్టోర్. పుస్తకాలయంకి వెళ్ళాం. లైబ్రరీ కదండి. నేను తెలుగు చెప్తాను, మీరు సంస్కృతం చెప్పండి. గ్రాహక అంటే కస్టమర్, కన్జ్యూమర్. గ్రాహక అంటే కన్జ్యూమర్ అడుగుతున్నాడు వెళ్ళిన ఆయన. ఆయన మీ వద్ద పుస్తకాలు దొరుకుతాయా? ఒక్కొక్కరు ట్రై చేయండి, అందరూ ట్రై చేయాలి. ముందు మీరు ట్రై చేయండి. ఘనశ్యామ్. పుస్తకాన్ని 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 దొరుకుతాయా?
ఆ, భవతః అంటే ఆ, నీ బ- వద్ద ఆ, ఆ, భవతః భవతః ఆహా, పుస్తకాని పుస్తకాన్ని ఆ, మిలంతి వాక్యం మిలంతి వాక్యం. ఓకే, మిలంతి. మిలంతి దొరుకుతాయి. మిలంతి. వాక్యం మిలంతి. అంటే దొరుకుతాయా అని ప్రశ్న. వా. ఓకే, మిలంతి వా. భవతః పుస్తకాన్ని మిలంతి వా కిం మిలంతి వాక్యం కిం. భవతః లభ్యంతి అని కూడా అనొచ్చా సార్? సార్, నీవ- లభ్య అనొచ్చా అండి? ఆ? లభ్య అనొచ్చు. మీ దగ్గర దొరుకుతాయంటే లభ్యమవుతాయా అని అడగచ్చా అండి? మిలంతి అంటే లభ్యతి వా లభ్యంతి వా అని లభ్యంతి వా. మిలంతి వా అంటే దొరుకుతాయా, మిలంతి వా. లభ్యంతి వా కిం లభిస్తాయా అలా కూడా అడగచ్చు, తప్పులేదు. తర్వాత ఆన్సర్ ఆయన ఏం చెప్పాడు, ఇక్కడ నానా రకాల పుస్తకాలు, అవును ఇక్కడ నానా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఆ షాప్ కీపర్ చెప్పాడు. చెప్పండి నాగరత్నం. అవును ఇక్కడ నానా రకాల పుస్తకాలు ఉన్నాయి. అవును అంటే ఏంటంటారు? ఆమ్ ఆమ్ ఆమ్. ఎస్, అవును. ఇక్కడ అంటే అత్ర. అత్ర అత్ర నానా రకాల, నానావిధ నానా విధాని, నా విధాని. నానా విధాని లేకపోతే పుస్తకాన్ని నానా విధాని. వివిధ విధాని, వివిధ విధాని పుస్తకాన్ని. వివిధ విధాని. వివిధ విధాని పుస్తకాలు అంటే పుస్తకాన్ని. పుస్తకాన్ని సంతి. పుస్తకాన్ని సంతి. భవతికి ప్లూరల్ సంతి. సంతి. ఆం అత్ర వివిధ విధాని పుస్తకాని సంతి. క్వశ్చన్ ఏంటి? భవతః పుస్తకాని కిం లభ్యంతి వా కిం మిలంతి వా లభ్యంతి వా కిం? ఆం, అవును. ఓకే. అత్ర ఇక్కడ వివిధ విధాని నానా రకముల పుస్తకాలు సంతి ఉన్నాయి. ఇప్పుడు జయ గారు అడుగుతున్నారు, గీతా పుస్తకం ఉందా? గీత గీతా గీతా పుస్తకం సంస్కృతంలో ఏమంటాం? పుస్తకం అని అంటాం. గీతా పుస్తకం ఉందా? ఉంది అంటే అస్తి కదండి. ఉంది అంటే అస్తి. ఉందా అంటే అస్తి. అస్తివా. అస్తివా. గీతా ఉంది అంటే పుస్తకం ఉంది అంటే చెప్పడం, ఉన్నదని ఉన్నదా అంటే అస్తివా, గీతా పుస్తకం అస్తివా అని అడిగారు. అడిగితే ఆయన నెక్స్ట్ ఏమో ఇంకొకరు ఎవరన్నా చేశారు, కమల గారు. అవును ఉన్నది, ఇక్కడ కొత్త ఎడిషన్ ఉంది. అవును అంటే ఆమ్ ఇక్కడ అంటే అత్ర అత్ర కొత్త ఎడిషన్ ఉంది. కొత్త పుస్తకం అంటే హిందీ వచ్చేస్తుంది. కొత్త ఎడిషన్ అంటే కొత్త అంటే నూతనం పుస్తకం. నూతనం ద్వితీయ విభక్తి చెప్పాలి. నూతనం పుస్తకం. ఎడిషన్ అంటే సంస్కరణం, సంస్కరణం. ఓకే, కొత్తగా సంస్కరించినది. నూతన ఉంది. అస్తి అస్తి విద్యతే ఉన్నది. విద్యతే. అవును. ఇక్కడ గీతకి ఎడిషన్ ఏంటండి? ఎప్పుడూ ఒకటే ఎడిషన్. కొత్త ప్రింట్ ఉన్నది. నూతన ముద్రితం అస్తి అని చెప్పవచ్చు. గీతకి ఎడిషన్ అక్కర్లేదు. మారుస్తారా ఏమిటి శ్లోకాలు? సరే, మీరు అడిగారు జ్యోతి పద్మజ గారు, ధర ఎంత? మూల్యం కియత్. కియత్ అంటే ఎంత? కియత్ కిత్నా, కియత్ మూల్యం కియత్, ధర ఎంత? చూడండి నాగరత్నం గారు. రామబ్రహ్మ గారు కూడా ఉన్నారు కదా, అతన్ని అడగచ్చు. రామబ్రహ్మ గారు కూడా ఉన్నారు. ఆయన రామబ్రహ్మ గారు. ఈ పుస్తకం ధర 50 రూపాయలు.
ఈ పుస్తకం ధర 50 రూపాయలు. ఈ పుస్తకం ధర ఎంతో అని అడిగారు కదా, ఆయన జవాబు చెప్తున్నారు. రామబ్రహ్మం గారు జవాబు చెప్తున్నారు. ఈ మీరేం చెప్తారు? పుస్తకం ధర చెప్పండి. 50 రూపాయలు. 50 రూపాయలు, 50 రూపీస్ ని అదే. ఈ పుస్తకం అనడానికి ఏంటంటాం? ఇదా ఈ అంటే దగ్గరగా ఉన్నదాన్ని ఏంటంటాం? ఏతత్ పుస్తకం. ఏతత్ పుస్తకం. ఏతత్ పుస్తకం. ఏతత్ పుస్తకం 50 రూపాయలు. అంటే 50 అంటే 50 ఏమిటి? పంచాస షట్పంచాశత్ ఇవాళ పాఠం. అవును, పంచాశత్ అంటే 50. 50 షట్పంచాశత్. షట్పంచాశత్ రూపాయలు. రూపాణి. రూప్యకాణి. రూప్యకాణి, సారీ సార్. రూప్యకం అంటే రూపం, రూపాయి. రూప్యకాణి. రూప్యకాణి. ఏతత్ పుస్తకం 50 రూప్యకాణి. ఈ పుస్తకం 50 రూపాయలు. సరే, అప్పుడు అడుగుతున్నారు మళ్ళీ. ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఓపెన్ చేయండి. ఎవరున్నారు? ఎవరైనా అన్నారా? నేను చెప్తాను, అడగండి సార్. చెప్పండి. విద్యార్థులకు డిస్కౌంట్ ఉందా? కొంచెం కష్టం సార్. విద్యార్థులు అంటే ఛాత్ర. విద్యార్థులకు ద్వితీయ విభక్తిలో ఉంది. అదే ఛాత్రాయ. ఛాత్రాః ఛాత్రాణాం. ద్వితీయ విభక్తి. విద్యార్థులకు ఛాత్రాణాం అంటే షష్ఠీ విభక్తిలో. విద్యార్థులకు ఛాత్రాయాం. ఛాత్రాణాం. అస్తివాక్యం ఉందా అన్నది అస్తివాక్యం. డిస్కౌంట్ మీకు తెలియదు కదా, అందుకే. ఛాత్రాణాం కృతే ఛూటః. ఛూటః అంటే డిస్కౌంట్. హిందీ ఇచ్చే. చూట అంటే చూట్ అంటే హిందీ కదండి. ఛూటః అంటే డిస్కౌంట్. కృతే అన్నారు. కృతే అంటే తగ్గిస్తారా? కృతే విద్యార్థులకు ఇచ్చే ఛూటః డిస్కౌంట్. అస్తివాక్యం ఉందా? అస్తివాక్యం. ఓకే, ఇప్పుడు మీరే చెప్పండి. అవును. 10% డిస్కౌంట్ ఉంది. ఉంది అంటే 10%. 10 అంటే దశ. శాతం అంటే శాతం అని చెప్పచ్చు. శాతం. ప్రతిశాతం. ప్రతిశాతం అంటే పర్సెంట్. పర్సెంట్ అంటున్నాం కదా. పర్సెంట్ ఫర్ ఎవ్రీ 100. దశ ప్రతిశాతం అంటే 10%. అస్తి అన 10%. ఛూటః అస్తి. అవును. ఆం 10 ప్రతిశాతం పర్సెంట్ ఛూటః ఒత్తుచ ఛూటః డిస్కౌంట్ అస్తి ఉన్నది. ఓకే. వ్రాత సామగ్రి కూడా దొరుకుతుందా? వ్రాత సామగ్రి అంటే స్టేషనరీ, పెన్ను, పుస్తకం, కలం, పెన్సిల్, ఇరేజర్ అవి కూడా ఉంటాయా అని అడుగుతున్నాడు. ఇక్కడ వ్రాత సామగ్రి కూడా దొరుకుతుందా? వ్రాత సామగ్రి అంటే లేఖన సామగ్రి. అపి కూడా అత్ర. మీ దగ్గర ఇక్కడ లభ్యతే కిం. లభంతే అన్నాం అక్కడ. ఇక్కడ లభ్యతే అన్నాం. సామగ్రి అనేది సింగులర్ నెంబర్. లభ్యతే కిం దొరుకుతుందా? వ్రాత సామగ్రిని ఒక ప్యాకెట్ లో పెట్టి సింగులర్ నెంబర్ చేసాం. వ్రాత సామగ్రులు అనలేదు. వ్రాత సామగ్రి లభ్యతే కిం. పుస్తకాన్ని లభ్యంతే కిం అన్నాం కదా. వ్రాత సామగ్రి లభ్యతే కిం. ఏంటంటే సార్ వ్రాత సామగ్రిని మరోసారి చెప్పండి. లేఖన సామగ్రి. లేఖన అంటే వ్రాయడం. లేఖన సామగ్రి. వ్రాత సామగ్రి స్టేషనరీ. లభ్యతే. లేఖన సామగ్రి లభ్యతే కిమన. లేఖన సామగ్రి అపి.
కూడా అని అపి. అన్నాడుగా, అడిగాడు కదా. అపి అపి ఉండాలి. కూడా అత్ర అంటే అపి. లభ్యతే కిం, ఇక్కడ దొరుకుతుందా, ఉమ్. సింగులర్ నెంబర్ లో అడిగాడు. అర్థమైంది సార్. ఆమ్, అవును. ఉమ్. ఇప్పుడు సంస్కృతంలో చదువుతున్నాను నేను. ఆమ్. ఉమ్. అవును. చెప్పండి. అవును. పేనాహ్, నేనా? ఆహా. పేనాహ్, లేఖ ఉమ్. పెన్నులు, పెన్నులు అంటే కలములు, లేఖనియే కదండి. పుస్తకాహ్, పుస్తకాలు. పుస్తికాహ్, పుస్తకాలు లేదు, పుస్తికాహ్ అన్నాను. పుస్తకాహ్ అంటే పుస్తకాలు, పుస్తిక అంటే నోట్ బుక్స్. ఓకే ఓహో, అది ఓకే ఓకే. పుస్తిక అంటే నోట్ బుక్స్ అండి. అంటే పుస్తిక అంటే పుస్తకంలో ప్రింట్ అయి ఉంటుంది, పుస్తికలో ఏం ప్రింట్ అయి ఉండదు, ఖాళీగా ఉంటుంది. అచ్చా, బ్లాక్ నోట్స్, నోట్ బుక్స్. బ్లాంక్ గా ఉండాలి కదా మీరు రాసుకోవడానికి. అవునండి, నోట్ బుక్స్. పుస్తికాహ్, పదం పుస్తికాహ్, పుస్తిక, పుస్తికౌ, పుస్తికాహ్. ఓకే, పుస్తికాహ్ నోట్బుక్స్, లేఖన పేటిక ఆ, ఆ, పెన్సిల్ బాక్స్ పెన్ బాక్స్, పెన్సిల్ బాక్స్. పెన్సిల్ బాక్స్. పెన్సిల్ బాక్స్ లేఖన పేటిక, బాక్స్ బాక్స్ కదా? బాక్స్. పెట్టిలో బాక్స్ పెట్టిలో అంటే వ్రాయడానికి బాక్స్ కూడా, అపి కూడా కూడా సంతి ప్లూరల్ ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. 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 ఇప్పుడు తెలుగులో చెప్తాను, మీరు సంస్కృతం చెప్పండి. అవును. ఆ, ఆము. మీరు చెప్పండి ఇంకోళ్ళు. కమల, అవును. ఆమ్ పేనా, పేనా పుస్తక పుస్తిక. లేఖన పేటిక పుస్తిక. అస్తి. పుస్తిక, పుస్తిక. పుస్తిక, పుస్తిక. లేఖన పేటిక అపి పేటిక. అపి అపి సంతి. సంతి. శాంతి. శాంతి. అది. నేటి దినపత్రిక ఉందా? ఎప్పటిది? కెన్ యూ రిపీట్? నేటి దినపత్రిక ఉందా? ఈ అధ్యయన రోజు వార్తాపత్రిక. ఉందా అని అడుగుతున్నాను. అధ్యయన వార్తాపత్రిక. అద్య కదండి, అద్య. అధ్యయన అద్యతన 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 వార్తాపత్రిక. వార్తాపత్రిక అస్తివా? అస్తివా. అస్తివా? అద్యతన వార్తాపత్రిక. అద్యతన పత్రిక అన్న కూడా వార్తాపత్రిక అని అర్థం. ఈ రోజు ఓకే. పత్రిక ఉందా అంటే వార్తాపత్రిక అని అర్థం కదా. ఓకే సార్, రైట్. పెళ్లి అద్యతన పత్రిక, పత్రిక. ఓకే పెళ్లి ఓకే. శుభలేఖ అని కాదు కదా ఈ రోజు. అవునండి. ఓకే. అద్యతన పత్రిక, అద్యతన వార్తాపత్రిక అస్తివా? అస్తివా. ఉందా? ఉన్నదా? మీరు చెప్పండి. అది జ్యోతిపత్రం చెప్పండి. సార్ ఇప్పుడు అవును. పత్రిక, ఒక్క నిమిషం సార్. అవును. పత్రిక ఇది అన్నది ఉండండి, ఏదో అడుగుతున్నారు ఏంటన్నా. అదే పత్రిక అంటే పత్రిక అని దీర్ఘమా అంటే దీర్ఘం, అది శ్రీలింగ శబ్దం పత్రిక. అదే అందుకాడు. పత్రిక అస్తివా? ఉందా అంటే ఉంది, అవును, ఇది మీది. అది చెప్పాలా సార్? చెప్పండి. అవును, ఉంది, ఇది మీది. ఆమ్ అస్తి. అస్తి, అస్తి. తర్వాత ఇది ఏంటి సార్? మీది అంటే మీకు ఒక కాపీ ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. అది ఆ, ఇది మీది. పత్రిక స్త్రీలింగం కదా, అప్పుడు ఏం చెప్పాలి? ఏషా ఏష భవాన్. తవా, మీది. తవా అంటే మీ యొక్కది. ఏష ఏషా తవా. ఏష తవ. ఏష అనకూడదు. ఏష ఎందుకన్నాము? పత్రిక స్త్రీలింగం. పత్రిక స్త్రీలింగంగా. ఏషా తవా. తవ. ఇంకో పుస్తకం చూశారు మీరు. చూసి ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అని ప్రశ్న వేశారు. వేయండి. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇయం పుస్తకం. ఏతత్ గ్రంథం. ఏతత్ గ్రంథం. రచించారు అంటున్నారు కాబట్టి గ్రంథం అంటే బాగుంటుంది కదా. ఏతత్ గ్రంథం కుత్ర కహ అరచేత్. కహ అరచేత్. అరచేత్. కహ లేఖకః. అచ్చా, కహ లేఖకః. కహ లేఖకః. ఏ రచయిత రచించారు? లిఖితవాన్. ఓకే, కృదంత చెప్తున్నారు. ఓకే, లిఖితవాన్. లిఖితవాన్, రైట్ సార్. ఏతత్ గ్రంథం కహ లేఖకః లిఖితవాన్. ఈ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఏ రచయిత రచించారు? సరే, ఇప్పుడు మళ్ళీ నాగరత్నం. ఈ గ్రంథం శర్మ గారు రాశారు. నా పేరు చెప్పండి మరి. ఏతద్ గ్రంథం ఏషః గ్రంథః
ఏషః గ్రంథः. అంటే ఏతత్ అంటే అది మళ్ళీ యూఆర్ టేకింగ్ ద విభక్తి ఇక్కడ ఏషః ఇది అని చెప్పాలి కదా. ఏషః ఏష అన్నట్టుగా ఏషః గ్రంథః. ఏషः గ్రంథः. గ్రంథః శర్మ శర్మ శర్మణః. పెట్టాలండి ఎవరి పేరు ముందైనా సరే, రాచకొండ శర్మః లిఖితవాన్. అలా చెప్పకూడదు. శ్రీమాన్ శ్రీమాన్ లిఖితః. లిఖితః. శర్మణః శ్రీమాన్. లిఖిత్వాన్ అనొచ్చండి. మీరు శ్రీమాన్ శ్రీమాన్ ఓకే, శర్మగాడు రాశాడని చెప్పారు కదా. కరెక్ట్. శ్రీమాన్ శ్రీమాన్ లిఖితః. శర్మగారిచే లిఖిత వ్రాయబడి. శర్మణః శర్మణ అన్నదా? శర్మణ తృతీయ విభక్తి. ఓకే. శ్రీమాన్ శర్మణ లిఖిత. శ్రీమాన్ శర్మణః లిఖిత్వాన్ అండి. శర్మణ లిఖిత. శర్మణ అంటే ప్రథమ విభక్తి, శర్మణం అంటే ద్వితీయ విభక్తి, శర్మణ అంటే వారి చేత వ్రాయ, గారి చేత చేత వారి చేత రాయాలి కదా. మరి రాయబడింది. చేత తేవాలి. పిల్లల కోసం కూడా పుస్తకాలు ఉన్నాయా? పెద్ద గ్రంథం అంటే చూసారు, ఎవరు రాశారంటే శర్మ గారు రాశారన్నారు. చిన్న పిల్లలకి ఏమైనా బుక్స్ ఉన్నాయండి అని అడిగాడు. పిల్లల కోసం కూడా పుస్తకాలు ఉన్నాయా? పిల్లల కోసం బాలకానాం అంటే రాయబడినటువంటివి. ఇప్పుడు బాలకానాం అంటే పిల్లల కోసం వ్రాయబడిన అని అర్థం, అక్కడ చేయబడిన అని. పుస్తకాని పుస్తకాలు కూడా అన్నాం కాబట్టి అపి ఉన్నాయా? సంతివాకిం సంతి ఉన్నాయి, సంతివాకిం ఉన్నాయా? కిం కిం బాలకానాం కృతే పుస్తకాని అపి సంతివా? కిం వదిలిసినా కూడా బాలకానాం కృతే పుస్తకాని అపి సంతివా అని మా ఎక్స్ప్రెషన్లో చెప్పవచ్చు. క్వశ్చన్ రాసేటప్పుడు కిం కూడా పెట్టుకోవాలి. మామూలు లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు సంతివా అంటే కూడా సరిపోతుంది. ఓకే, అవును. అస్తివా అని కూడా అంటే పుస్తకాలు ఉన్నాయా అంటే అస్తివా అని అడగకూడదు అండి, క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. సంతి అని అది ప్లూరల్ కదండి. అంతేకాదు అస్తివా సింగులర్ నెంబర్ వాడుతున్నారు మీరు. పుస్తకాలు ప్లూరల్ పుస్తకాని అని అడుగుతున్నాం మేము. అవును, మన ప్లూరల్. పుస్తకాలు ఒకటి ఉన్నదా అన్న, పుస్తకాలు అని చెప్పి ఉన్నదా అని అడుగుతామా? పుస్తకాలు ఉన్నదా అంటామా? పుస్తకాలు ఉన్నాయా. మీ దగ్గర 10 పుస్తకాలు ఉన్న 10 పుస్తకాలు ఉన్నదా అన్నాం కదా. 10 పుస్తకాలు ఉన్నాయా అంటాం కదా. అస్థికి సంతి ప్లూరల్. ఓకే, అవును చెప్పండి. ఆం అత్ర ఇక్కడ బాలకథాః బాలకథలు చిత్ర పుస్తకాని చిత్ర పుస్తకాలు కూడా సంతి ఉన్నాయి. సైన్స్ విషయానికి సంబంధించిన పుస్తకాలు ఇవ్వండి. విజ్ఞాన శాస్త్రే విజ్ఞాన శాస్త్రే విజ్ఞాన శాస్త్ర విషయకాని విజ్ఞాన శాస్త్ర విషయకాని పుస్తకాని దదాతు రిక్వెస్ట్ ఇవ్వండి, మీరు ఇవ్వండి అంటే ఎదుటి వారిని కదా అడుగుతున్నాం మనం. గచ్చతు అన్నట్టు భవతః అనాలా సార్? మరి మీరు అంటే ఎంప్లాయిడ్ అది. పుస్తకాలు ఇవ్వండి, కాన్వర్సేషన్ కదా. ఇవి తాజా సైన్స్ పుస్తకాలు. ఇవి
ఏత్. ఆ ఏతాని సారీ ఏతాని, ఐఎమ్ సారీ సార్, ప్లూరల్ ఏతాని. అండి. అరే అది కూడా నపుంసకలింగం కదా కరెక్ట్. ఏతాని ఏతాని అని ఆ, తాజా పుస్తకాలు, తాజా సైన్స్ పుస్తకాలు, పుస్తకాలు, ఆ, విజ్ఞాన నూతన తాజా తాజా నూతన నూతన అనొచ్చా అండి? నూతన అనాలిగా? నూతన తాజా? కాదు, నవీన నవీన నవీన. నవీనతమాని నవీతన అంటే పాత వాటి కన్నా కొత్తవి అని చెప్పడానికి తమము. నవీనతమాని అంటే చాలా బెస్ట్, నవీనతమాని. లేటెస్ట్ అంటున్నాం కదా, లేటెస్ట్. నవీనతమాని, నవీనాని, నవీనతరాని, నవీనతమాని. తమాని. నవీనాని కొత్తవి, నవీనతరము కొంచెం కొత్తవి, ఎక్కువ కొత్తవి. నవీనతమం అంటే తాజా, తాజా కాజా అన్నట్టుగా. ఓకే. నవీనతమాని విజ్ఞాన గ్రంథా, జ్ఞాన గ్రంథ. విజ్ఞాన శాస్త్ర గ్రంథ అనొచ్చు, లేకపోతే విజ్ఞాన గ్రంథ. ఓకే అవునా? బాగుంది సార్. బాగుంది సార్. ఇది పీడిఎఫ్ మీకు ఇచ్చిస్తాను. ఈసారి ఏం చేశానంటే క్వశ్చన్ ఆన్సర్ పీడిఎఫ్ చేస్తాను. ఆ పీడిఎఫ్ మళ్ళీ చదువుకోండి మీరు. ఓకే సార్. ఇంకా అందులో 6 7 ఎక్స్ట్రా క్వశ్చన్ ఉన్నాయి, 17 క్వశ్చన్లు ఉన్నాయి. 10 చెప్పాము, మిగతా 7 చదువు. బాగుంది సార్, ఉపయోగం ఉంటుంది ఇలాంటివి మాట్లాడడానికి. ప్రాక్టీస్ అవుతుంది అలా మీకు అంతకన్నా. అదే అదే. ఒక శ్లోకం చదవడం, దానిలో ఉన్నటువంటి పదచ్ఛేదన, పదాలకు అర్థం, విభక్తులు, జెండరు, నంబరు, స్థూలమైన భావం, తాత్పర్యం, డీపర్ భావం, వేదాంతార్థం. బాగుంది, అన్ని రకాలు ఉన్నాయి అందులో, అందుకు బాగుంది సార్. ఉంటాయి, ఉన్నవే తీసుకున్నాం అలాంటిది. వేదమంత్రం తీసుకున్నాం కదా చేత న్యాచురల్గా వేదాంతం కూడా ఉంటుంది అందులో. ఉండడంతో పాటు మీరు చెప్పడం కూడా జరిగింది కదా అంచేత. చెప్పడం ఎవరెవరు చెప్తారులేండి, చెప్పడానికి చెప్పేవారు ఎవరిని ప్రశ్న కాదు. అలాంటి కాదు, వేదాంతార్థం కూడా చెప్పాలి కదా. ఏదో ఇప్పుడు మేము ఇంతవరకు అగజానన పద్మార్కం చూసాము అంటే ఏంటి, అగజ యొక్క ఆననానికి సూర్యుని వంటి వాడా అనే అర్థం మామూలు చెప్పుకున్నాం, దాని అంతా డీప్గా కూడా చెప్పుకున్నాం కదా. అదే సార్, అందుకే. అన్ఫార్చునేట్లీ వెరీ లిటిల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అదే ఏమైందో చాలా మంది రావట్లేదు మరి. ఒక మెసేజ్ పెట్టండి మీరు మళ్ళా కొంచెం ప్రాంప్ట్ చేసి. ఇందులో కఠినమైన ఏం చెప్పట్లేదండి, సింపుల్ యత్ప్రత్యయం చెప్పుకున్నాం, మంచి శ్లోకాన్ని వివరించుకున్నాం, 4 మాటలు మాట్లాడుకునే విధానాన్ని నేర్పిస్తున్నాం. ఏమిటుంది కష్టం? ఇప్పుడు ఏమిటంటే మీకు ఎక్సర్సైజ్ ఏమిటంటే ఆ శ్లోకాన్ని 3 రకాల అర్థాల్లోని వ్రాయడం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ మీరు చూడకుండా మళ్ళీ వ్రాయడం. అది ప్రయత్నిస్తాం సార్. ఓకే సార్ మీరు సాంస్క్రిట్ లో చెప్తే మేము తెలుగులో చెప్పడం ఈజీ అనిపిస్తోందండి నాకు. అవును, తెలుగులో సంస్కృతం తెలుగులో చెప్పడం ఈజీగానే ఉంటుంది. తెలుగు నుంచి సంస్కృతం తెలుసుకోవడానికే మీరు కూర్చున్నారు ఇక్కడ. అవును, కానీ కొంచెం సడన్ గా స్ట్రైక్ అవ్వట్లేదు సార్. కాషియస్ గా వింటున్నా. ఫార్మెట్ చూసుకోవాలి కదా, జెండర్ చూసుకోవాలి, మళ్ళీ నంబర్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకునేటప్పుడు కొంచెం తడబట్టి వస్తుంది. మీరన్నట్టు ప్రాక్టీస్ మీద వస్తుందేమోనండి. అది కూడా వ్యాకరణం పూర్తిగా రాకపోతే తెలుగులో కూడా తప్పు చెప్తాం కదా, అర్థం అవ్వడానికి. తెలుగులో కూడా తప్పు, వ్యాకరణం రాకపోతే తప్పు మాట్లాడతాం. వ్యాకరణం రాకపోతే అదే తప్పులు వస్తాయి. అంచేత మనం నేర్చుకోవడం, చదువుతూ ఉండమే. అది భాషకు మరేం లేదండి, ఎంత వాడుతూ ఉంటే అంత సార్పణ అవుతుంది. అంతే సార్. అదే అది అనగా రాగం అతిశయిల్లుచునుండు అన్నాడు. సాధనమున పనులు సమకూరు ధరలోన. ఏమండి ఘనశ్యామ్, చెప్పండి సార్, చాలా బాగుంది. అరే అంత సార్, ఇంకా చెప్పాలంటే నా ఫేవరెట్ అరటి పండు వచ్చినట్టుగా చెప్తారు సార్. ఇంకా ఆల్మోస్ట్ గ్రామర్ ప్రతి లైన్ చెప్తున్నారు, విభ చెప్తున్నారు, దాని అర్థం శబ్దం ఇంకేం చెప్పాలి. ఇప్పుడు ఇందాక శ్లోకం చెప్పారు కదా, ఆ శ్లోకంలో ఇప్పుడు ఎవ్వరిబడి అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లియర్ గా అర్థమైంది. అంత మునుపు ఏదో పూజలు వింటూ ఎన్నోసార్లు విన్నాము. లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం అని అనుకోవడం కానీ కాదు, ఇక్కడ కావాల్సింది
ఎంత As a- డీపర్ గా వెళ్ళగలిగితే అంత ఉంది. నో విజయనగరంలో అమ్మవారి గుడిలో శ్లోకం రోజు వింటాను ఇది నేను. అమ్మవారి గుడిలో విజయనగరంలోని మీరు ఇప్పుడు ఆ. చెప్పింది. కానీ వాళ్ళు ఎలా ఫాస్ట్ చదువుతారంటే ఒక్క సెకండ్ చదివిస్తారు అంతే. కానీ ఇప్పుడు దానికి డీప్ మీనింగ్ ఇలా ఎవరు చెప్పరు కదా, అందుకని తర్వాత సువర్ణ రజతస్ర జామ్ అని విడదీయకూడదు. సువర్ణ రజత స్రజాం, సువర్ణ రజతస్ర జామ్, జాము రోడ్ జామ్ అయిపోయింది, అలా కాదు. తర్వాత ఇంకోటి చెప్పారు, ఉపసర్గ కూడా చెప్పారు దీనిలోని మీరు. ఆవాహన దాంట్లో ఉపసర్గ ఉంది కదా ఇక్కడ, ఆ, అది ఆవహ వహ ఆవహ, బ్రింగ్ ఇన్, బ్రింగ్ నియరర్. వహ అంటే క్యారీ, క్యారీ ఇన్, క్యారీ ఇన్, బ్రింగ్ ఇన్. ఆవహ ఆవాహనం అంటున్నాం కదా. ఆవాహయామి ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లో చెప్తున్నారు. దగ్గరకు పిలుస్తున్నాను, లోపలికి వెల్కమ్ చేస్తున్నాను అని చెప్తారు కదా. శ్రీ సూక్తంలో ఇది ఉంటుంది. సమర్పయామి, పాద్యం సమర్పయామి, పాద్యం నీటిని, సమర్పయామి ఇస్తున్నాను. మొదటిది దిశే వ్యక్తి. అహం అన్నది ఇంప్లైడ్. అహం చెప్పకూడదు మంత్రాల్లో. అహం పాద్యం సమర్పయామి, అహం వస్త్రం సమర్పయామి అని ప్రతిసారి అహం 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 అని ఈగో పెంచకూడదని అహాన్ని కట్టే సాతలు పారేశారు. అది సార్ మీరు మొదట్లో చెప్పారు, ఇప్పుడు మనకి ఈ శ్లోకం శ్రీ సూక్తంలోది ఆ పురుష సూక్తం కూడా చదువుతారు కదండి, అది లేడీస్ చదవకూడదా అండి? ఎవరు చెప్పారండి? అలా ఏముండదండి సార్ మేము కొంచెం చదువుతుంటే ఒకళ్ళు సూక్తం అంటే మమ్మల్ని ఏమిటండి? ఇన్హిబిట్ చేశారండి. తప్పండి. సూక్తం సూక్తం, సూక్తం అంటే వెల్ సెడ్. వెల్ సెడ్. వెల్ సెడ్ కెన్ బి రెడ్ బై ఎనీబడి. అసలు మీరు ఇలా 2 సార్లు సైగ చేసి మీరు చదవకూడదు, ఉచ్చరించద్దు ఇవి అని చెప్పారు మేము లైన్ లో. అందుకని నాకు డౌట్ అండి. అంటే వదిలేయండి. అంధ విశ్వాసాలకు, ఈ మూఢ విశ్వాసాలకు, గుడి నమ్మకాలకు స్వస్తి పలకండి. పాత చింతకాయ పచ్చడి అవతల పరేయండి. ప్రీజుడిస్ని వదులుకోండి. ప్రిజుడిస్లో ఉండొద్దండి. అప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే వచ్చినంత పట్టుకు మనసులో చదువుకోండి. పైన అందరిలాగా గట్టిగా వాయిస్ లో చదవకుండా మనసులో చదువుకుంటే అన్నిటికంటే ముఖ్యం అని అనిపించి అప్పటి నుంచి మనసులోనే చదువుకోవడం మొదలు పెట్టామండి. అంటే మేము కూడా ఒక గురువు గారి ద్వారా నేర్చుకున్నాం కాబట్టి. హాయిగా చదువుకోండి, ఏం పర్వాలేదు. అది మా గురువు గారు చెప్పారు, అలా మీరు ఎవరన్నా అలా చేస్తే ఏది అనర్హం కాదు, అందరూ ఆడవాళ్ళు చదవచ్చు అన్న తర్వాత అప్పుడు మనసులో చదువుకుంటే ఏ గొడవ లేదని దండం పెట్టుకుని మీరు చెప్పారు. నమస్కారం ఎలా చేయాలో మొన్న చెప్పారు చాలా ఇదిగా. అట్లా నమస్కారం చేసుకోవడం, చదువుకోవడం అంతే. హిరణ్మయీం లక్ష్మీం సువర్ణ రజత సజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ. ఓకే, ఎండ్ చేద్దామండి.